హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే 2nd జనవరి అన్నమాట. థర్స్డే వ్లాగ్. మార్నింగే నిన్నంతా చికెన్ అయింది కదా అని కొంచెం పులుపులుగా ఉంటుందని టమాటో కర్రీ రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా దోశ వేస్తున్నాను పిల్లలకి. మొన్న మండే రోజు పట్టుకున్న దోశ పిండి ఉండే, ట్యూస్డే రోజు పెసరట్టు వేసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పి అదే దోశ పిండితో దోశలు వేసేస్తున్నాను. పిల్లలకైతే పెట్టేస్తున్నాను. రైస్ అప్పుడే అయిపోయిందనమాట. ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను, ఇంకా వాళ్ళని అయితే పంపించేసాను అనమాట. బాక్సులు అవన్నీ వాళ్ళ మట్టుకే పెట్టాను. ఇంకా అన్ని గిన్నెలు చూసారా, న్యూ ఇయర్ స్పెషల్ ఏమో కానీ ఇంక ఈ లోపు నేను గిన్నెలన్నీ తోముకుని లోపు నా చిత్తల్లి లేచిందనమాట. తర్వాత తనని ఫ్రెష్ చేయించేసాను. బ్రష్ చేసి స్నానం కూడా పోసేసాను డైరెక్ట్గా. నిన్నే కదా తల స్నానం చేసింది, అందుకే ఈరోజు పే స్నానం మాత్రమే పోసి తన అయితే దోశ వేస్తా అంటే వద్దంట. కాసేపు నన్ను ప్యాంపరింగ్ చేస్తుంది. వద్దు మమ్మీ ప్లీజ్ అని, కానీ తినాలి కదా అని చెప్తున్నాను. అప్పటికే 9:30, 10 అవుతుందన్నమాట. ఇంకా సరే తింటాను అన్నది, అందుకనే తన కోసం దోశ వేస్తున్నాను. మళ్ళీ ఆల్రెడీ ఉంచింది 2 దోశల మట్టుకే పిండి ఉంచానన్నమాట. అది మొన్నటిది కాబట్టి కొంచెమే ఉంది. 2 దోశల మట్టుకు ఉంచితే మేడం గారికి వద్దంట, ఒకటే దోశ చాలన్నది. సరే అని ఒక దోశ వేసి చట్నీ వేసి ఇచ్చేసాను. ఆమెకు చట్నీ వేసి ప్లేట్ ఇచ్చేసాను అనమాట. సరే తిను అని చెప్పి వెళ్ళాను. బాగుందంట చూడండి చెప్తుంది, సూపర్ ఉందంట. చట్నీ కొంచెం కమ్మగా చేశాను అనమాట. మా హస్బెండ్కి కారంగా లేదని ఆయన టమాటో చట్నీతో తిన్నాడు. ఇంకా ఆమెకు దోశ ప్లేట్ ఇచ్చేసి వచ్చి నేనైతే బొంతలన్నీ తీసేస్తున్నాను. బెడ్షీట్లు బొంతలు ఎత్తేస్తున్నాను అన్నమాట. ఇంకా మా హస్బెండ్ బెడ్ అయితే అప్పుడే క్లీన్ చేస్తాను, కానీ ఇంకా పిల్లలు కిందే పడుకుంటాం కదా మేము, అందుకే తను లేసాకే అవుతుంది, డిస్టర్బ్ చేయట్లేను. ఇంక ఈ ఒక్క ఇయరే కదండి ఎంతసేపు పడుకున్నా. నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్ళిపోతే మార్నింగే వాళ్ళ అన్నయ్యలతో పాటు లేవాలి. ఇంకా హ్యాపీ లైఫ్ అంతా మళ్ళీ బిజీ షెడ్యూల్ అయిపోతుంది. మార్నింగే లేవాలి, పరుగులు పెట్టాలి, రెడీ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, ఇలాగే ఉంటుంది కదా. అందుకే ఈ ఒక్క ఇయర్ తను ఎంతసేపు పడుకున్నా పర్లేదు అన్నట్టు వదిలేస్తున్నా. కానీ బ్రేక్ఫాస్ట్ కూడా కంపల్సరీ. కానీ ఏం చేస్తాము, నైట్ టైమ్స్ లేట్గా పడుకుంటుంది, మార్నింగ్ టైమ్స్ లేట్గా లేస్తుంది అన్నమాట. చూడండి ఒక్క దోశ ఎంతసేపు తింటుందో మీరే. నేనైతే ఇంకా తర్వాత ఇల్లంతా ఊకేసుకుంటున్నాను. బయట 2 రూమ్లు ఊకినా ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పటికి అవి కూడా అటు బ్రేక్ఫాస్ట్ అని ఇటు అటు తిరుగుతూ డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కూరగాయలు కట్ చేసుకోవడం, ఆ తోకలు ఈకలు అని ఫ్రిడ్జ్లో నుంచి తీయడం, వాళ్ళు ఈ లోపు అవి ఇవి వెతుకుతూ చెత్త అయితే పోసేస్తారనమాట. నేనైతే మొత్తం కిచెన్, హాల్, బెడ్రూమ్ నీట్గా అయితే ఊకేసుకున్నాను. మా మేడం గారు చూడండి ఎంత పరిశీలిస్తూ ఆ దోశని ఏమేమో చేస్తూ తింటా ఉంది. ఒక్క దోశ ఎంతసేపు తింటుందో చూడండి మీరైతే. నేను చెత్త అంతా ఇల్లంతా ఊకేసుకున్నాను. ఆయన ఏమో చెప్తుంది, ఇదేందుకు ఇలా ఉంది, చట్నీ ఎందుకు ఇలా ఉంది, నాకు చట్నీ వద్దు, ఇలా చిన్నగా పెట్టుకోవాలా, ఇలా పెద్ద దోశ తినాలా అని అడుగుతూ ఉందన్నమాట. సరే ఎలాగైతే తింటామో, నువ్వు తినడం కావాలని చెప్పేసి నేనైతే మిషన్ ఆన్ చేసేస్తున్నాను అనమాట. ఎన్ని బట్టలు ఉన్నాయో న్యూ ఇయర్ రోజు వేసాను, అయినా సరే ఈ రోజుకి కూడా ఉన్నాయన్నమాట. ఈ రోజుకి టవల్స్ వేద్దామని ఆన్ చేస్తూ ఉన్నాను. టవల్స్ వేయడానికి ముందు యూనిఫామ్స్కి ఇట్లా స్పోర్ట్స్ యూనిఫామ్ కదా, అవన్నీ వేద్దామని వేసేస్తున్నాను అన్నమాట. తర్వాత దానికి ముందు రోజు బట్టలు ఆరేసాను, అవైతే మర్చేస్తున్నాను. వెనకాల గాలి చూసారా ఎంత డస్ట్ కనిపిస్తుందో కెమెరాలో. రియల్గా అయితే అంత వచ్చినట్టు అనిపించట్లేదు, కానీ వెనకాల బాగా డస్ట్ వస్తుంది. ఇంకా నేను ఎండ వచ్చినాక తీస్తున్నాను అనమాట. నైట్ అంతా చల్లగా ఉంటున్నాయి కదా అని చెప్పి ఇంకా అరౌండ్ 11, 12 ఆ టైంకి తీస్తున్నా. ఎండ వచ్చినాక బట్టలన్నీ బయటే మర్చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళినాయంటే ఆ చీరల మీదనే ఉండిపోతున్నాయి. ఇంకా ఈ చలికి మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట. కాస్త ఎండకే మర్చేసినంతసేపు ఎండుతాయి కదా అన్న ఫీలింగ్లో ఉన్నానన్నమాట నేను. అదో పిచ్చి, మరి ఇంకేం చేస్తాం అలవాటు అయినప్పుడు. మీరు ఇంతైనా బట్టలు దండ మీద ఉండగానే బయటే మర్చేస్తారా, లేదా లోపల అన్నీ ఒకసారి వేసుకొని మర్చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదా. అందరు లోపలికి తీసుకెళ్ళి కూర్చొని తీరిగ్గా మర్చేస్తారు. కొంతమంది
ఫటాఫట్ మర్చేసి, కొంతమంది 2-3 సార్లు మిషన్ ఆన్ అయ్యాక మర్చేస్తారు కదా. నేనైతే ఎప్పటికప్పుడు మర్చేసుకుంటా. చైర్ పైన బట్టలు ఉండడం మా హస్బెండ్కి అస్సలు నచ్చదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అన్ని మర్చేయాలన్నప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. మా అమ్మాయి ఒక దోశ వద్దంటే బతిలాడి తినిపించానమాట. తినిపించాక మూతి కడుక్కొని తుడుచుకుంటుంది. బాగా చల్లగా ఉందంట, కాదు వేడిగా ఉందంట. చల్లదనం కోసం అక్కడ నిల్చుందంట. అంటే రివర్స్లో చెప్తుంది మా అమ్మాయి. చల్లదనాన్ని వేడిదనం అంటుంది, వేడిదనాన్ని చల్లదనం అంటుంది. ఎండ కావాలంట. సరే కొద్దిసేపు వాకింగ్ చేద్దురా అమ్మ అని చెప్పి లోపలికి తీసుకొచ్చానమాట. కాలు కింద పెట్టి మంచిగా నడవమ్మ అని చెప్పి ఒక 1 అవర్ వాకింగ్ చేయించానమాట. 1 అవర్ ఎంత స్లోగా నడుస్తుంది చూడండి. ఇంకా స్లోగా నడిపించాను. వీడియో కొంచెం ఫార్వర్డ్ చేశాను కాబట్టి తన కాలు మొత్తం కింద పెడితే చాలా అంటుంది ఒకటే రౌండ్కి. లేదు నడవాలి మమ్మీ అని చెప్పి కూర్చోబెట్టాను. అలా ముందు నుంచి చూస్తే కనిపిస్తలేదు, సైడ్ నుంచి చూద్దామని సైడ్ కూర్చున్నాను అనమాట. ఆమెకి కాలు మొత్తం కింద పెడితేనే పడతామన్న భయం వేస్తుంది. అందరికేమో ఇలా పెడితే సగం పెడితే పడతామన్న భయం ఉంటే ఇంకా తర్వాతకి రివర్స్లో కూడా నడిపిస్తున్నాను. ఎలా నడిపిస్తే సెట్ అవుతుందో తెలియదు కదా, ఆమెకి ఎలా నచ్చుతుందో అన్ని రకాలుగా రివర్స్లోను ఫ్రంట్కి రోజు కొద్దిసేపు మ్యాక్సిమం 1 అవర్ 1/2 అవర్ అయితే ప్రాక్టీస్ చేపిస్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళ డాడీ వస్తే అస్సలు మాట వినదనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యలు వస్తే ఇంకా అసలే వినదు, ఆట ఆడుతూ ఉంటుందని చెప్పి నడిపించేస్తున్నాను. దోశకైతే నానబెట్టుకున్నాను. ఇంకా చూడండి మళ్ళీ మిషన్ అయిన బట్టలన్నీ ఆరేసుకున్నాను. ఇంకా చేరిపైన ఉన్నాయి, అవి పట్టట్లేవు. సరే టవల్స్ అవి నార్మల్గా ఉన్నాయి, ఆరిపోతే ఆరేద్దాం అనుకున్నాను. ఇంకా ఆలోపే మాకు టైం అయింది. మేమైతే రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా అమ్మాయి స్వెటర్ వేసుకుంటుంది, చలి పడుతుందంట. కాదు వేడిగా ఉందంట, అందుకే స్వెటర్ వేసుకుంటుందట. వేసుకోవాలి కదా అని చెప్తాం. మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది అందరికీ చూడండి. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము. వాళ్ళ నేల బాస్కెట్స్ చూడండి ఎంత క్యూట్గా ఎంత చక్కగా మోసుకొస్తుందో. ఆడపిల్లలు అంటే అందుకే కాబోలు ఏ పని చెప్పకపోయినా చేసేస్తుంది. ఇంకా అలసిపోయింది కదా, వాళ్ళ అనే బాటిలే తీసుకొని వాటర్ తాగుతుంది. నేనైతే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి వాళ్ళని ఫేస్ వాష్ చేసుకోమన్నాను. యూనిఫామ్ మిషన్లో వేసేసి మిషన్లో వేయలేదు, పక్కకు పెట్టమన్నాను, ఎందుకంటే లోపల టవల్స్ ఉన్నాయని. తర్వాతకి నేనైతే మార్నింగ్ తోముకున్నాను కదా, గిన్నెలన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ ఈ పనితోటే సరిపోయింది కదా. ఇప్పుడు గిన్నెలన్నీ ఒకరి తర్వాత ఒకటి సర్దేసుకుంటున్నాను. సర్దుకున్నాక వాళ్ళకి స్నాక్ పెట్టాలి, మళ్ళీ ఇల్లు తుడవాలి కదా. అందుకోసమని మీ షెడ్యూల్ కూడా ఇలాగే ఉంటుందా? మీరు తోమిన వెంటనే సర్దుకుంటారా, లేకపోతే మళ్ళీ మీకు మూడు ఉన్నప్పుడు వీలైనప్పుడే సర్దుకుంటారు? నాకు మిక్సీ జార్లో వెనకాలకి ఇట్లా బోర్లు ఇచ్చినప్పుడు వెనకాల వాటర్ ఉంటాయి కదా, దానికోసం మళ్ళీ ఆరబెట్టాల్సి వస్తుంది. దాన్ని పక్కకు పెట్టేసి మిగతావన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈరోజు అయితే స్నాక్ పపాయా పెడదాం అనుకున్నా. కేక్ ఉండే కానీ ఓన్లీ 1 పీస్ ఉంది. పొద్దున వాళ్ళకి స్నాక్కి కేకే పెట్టాను అన్నమాట. మా చిన్నోడికి వాళ్ళ ఫ్రెండ్ ఒక పాప ఉంటుంది, తను రెగ్యులర్గా చాక్లెట్ కానీ ఏదైనా ఇస్తుంది. మమ్మీ ఎప్పుడు తనే ఇస్తుంది, నేను ఇవ్వాలి కదా, ఈసారి నాకు కేక్ కొంచెం ఎక్కువ పెట్టన్నాడు. సరే అని వాడికి 4 పీసెస్ కేక్ పెట్టి మా పెద్దోడికి 2 పీసెస్ పెట్టాను అన్నమాట. షేర్ చేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలని. సరే అని చెప్పి ఇప్పుడు ఒకటే పీస్ ఉంది, ఒక పీస్ ఎవరికి ఇవ్వలేను. అందుకే ఆ కేక్ పీస్ నేనే తినేసి వాళ్ళకి మాత్రం స్నాక్కి పపాయ కట్ చేస్తున్నాను అన్నమాట. పపాయ మా పెద్దోడికి ఇష్టం లేదు, వాడు పపాయ అన్నాడు. కానీ తప్పదు కదా, ఇంకేముంది, ఆప్షన్ లేదు. పోనీ ఒక్క పీస్ వాడి కేక్ పెట్టి వాళ్ళకి పపాయ పెడితే వాళ్ళు ఊకుంటారా? పిల్లలకి మామూలుగా ఫ్రూట్స్ ఇలాంటి వాటికంటే కేక్సే ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా. అందుకోసమని ఇంకా నేనైతే పపాయ పీల్ నీట్గా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. వాళ్ళకైతే ఒక ప్లేట్లో పీసెస్గా చిన్న పీసెస్ వాళ్ళు తినే అంత కంఫర్టబుల్గా ఉండేటట్టు అయితే కట్ చేసి ఇస్తున్నాను. నేను మోస్ట్లీ ఏది పెట్టినా ఇలా స్నాక్ అలాంటివి ఏమైనా పెడితే వేరువేరుగా పెట్టాను, ఒకే దాంట్లో వేసిస్తానన్నమాట. వాళ్ళకి అక్కడ కట్ చేశాను, వాళ్ళకి అది సరిపోతుందని నాకు అనిపించాక మిగతా పీసెస్ ఒక గిన్నెలోకి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా వాడు వచ్చేసాడు, సారీ నేను చూసుకోలేదన్నమాట. టీ షర్ట్ వేసుకున్నాడు. ఇంక ఇదంతా దానిపైన తొక్క లాంటివి అలా ముగ్గురికి ఇస్తే ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా ఎంగిలి అలా అనిపించకుండా ఉంటుంది. తర్వాత పిల్లలు రకరకాలుగా మారిపోతూ ఉంటారు కదా, ఇదొద్దు అదొద్దు, ఇది ఎంగిలా అదా అని నేను చాలా చూశాను. అలా ఎందుకు అంటారు, మనం పెంచినట్టే. కానీ అవును పెంచినట్టే ఉంటుంది, కానీ కొంతమందిని చూశాను వాడు ఎంగిల్ తినను, నేను వాడి ప్లేట్లో తినను, ఇది కాదని. ఎందుకు చిన్నప్పుడంతా తిని తర్వాత ఎందుకు అనిపిస్తుంది?
ఏ డిఫరెన్సెస్ ఎప్పుడు రాకుండా మనం వీలైనంత మట్టుకి చూస్తూ ఉంటే బాగుంటుంది. వాళ్ళకి అది ఇచ్చేసి నేనైతే పిండి జల్లించుకున్నాను చపాతీ చేద్దామని. ప్యాకెట్ పిండి అయినా జల్లించుకోకపోతే మనసు ఒప్పుతుందా? ఈలోపు వాళ్ళు అయితే ఆడుకుంటున్నారనమాట. స్నాక్ తినేసారు కదా, నేను పిండి కలిపేసుకుంటున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, లేకపోతే ఏం చేస్తారో తెలియదు. ఇంకా పిండి మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకున్నాక ఇల్లంతా ఊకేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే హోంవర్క్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అది అవ్వకముందు ఎత్తేయంట్రా ఇల్లు ఊకినాక మళ్ళీ తీద్దామంటే ఒకసారి ఎత్తినాక తీయబుద్ధి కాదు కదా. మీకైతే తీయబుద్ధి అవుతుందా? నాకు నా పిల్లలకి అయితే తీయబుద్ధి అవ్వట్లేదు, మూడు ఉండట్లేదు. అందుకే ఈరోజు మొత్తం పిండి జల్లించేస్తే అది కూడా కొంచెం పడుతుంది కాబట్టి నీట్గా ఊకేసుకొని హోంవర్క్స్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. మేము చూడండి రకరకాల పోస్టులలో చేస్తారు మా వాళ్ళు హోంవర్క్స్. ఇంకా నేనైతే చపాతీలు చేసేసుకుంటున్నాను. ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పాను అనమాట, నేను చపాతీలు ప్లేట్ పైనే అన్నీ ఒకసారి చేసుకుంటాను. చపాతీ ఎందుకంటే నిన్న చికెన్ చేసాం కదా, ఆ చికెన్ ఉందన్నమాట. అప్పుడు చపాతీలోకి అయితే బాగుంటుంది కదా, మళ్ళీ రైస్లోకి ఏం బాగుంటుంది. నేను బిర్యానీ తిన్నామని చేసుకున్నాను. మీరు డిన్నర్ ఏం చేస్తున్నారు? మీరు ఇలాగే చేస్తారా? చికెన్ ఉంటే చపాతీ చేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి. అలాగే మేము నైట్కి అయితే చికెన్ చపాతీ తినేసి అయిపోయింది మా డిన్నర్. ఈ వీడియోకి ఇంతే, సరేనా? వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ తోటి వీడియో బాగా వచ్చిందా రాలేదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఏంటి అని తెలుస్తుంది అన్నమాట. కొత్తగా స్టార్ట్ చేసాం కదా, కొత్త యూట్యూబర్ని, అందుకే మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సరేనా? బాయ్ బాయ్.